కుసేగాడిదొచ్చింది. ఏసేగాడిని చెడగొట్టినట్టు ఇలా పెట్టేవాళ్ళని పెట్టనివ్వరు. లైటా, లైట్, ఫ్యాను, లైటు, ఫ్యాను, లైటు, ఫ్యాను, లైటు, ఫ్యాను, లైటు, ఫ్యాను. బొజ్జున్నవా? ఐషు ఆవిషేడి ఔషుగారేరిమ్మ ఔషుబావుగారేరమ్మ ఔషు పండుగారేరమ్మ. మా ఔషుగారు ఏం చేస్తున్నారు? అచుకు బుచ్చుకు బుచ్చుకు అచుకులు అచుకు బుచ్చుకు బుచ్చుకు అచుకు అచుకు బుచ్చుకు బుచ్చుకు. అవిషి గారు ఏం చేస్తున్నారు? ఆకుంటున్నావా? దొంగ దొంగ అమ్మ దొంగ అమ్మ దొంగ. ఆటలాడుకుంటున్నారేటి? ఇదిగో నన్ను చూశారా? గుమ్మం ముందు ఉంచుతారు నన్ను. దుష్టగ్రహాలు దుష్ట దేవతలు రాకుండా నన్ను గుమ్మం ముందే ఉంచుతారు. అందానికి అలంకారానికి నన్ను ఉంచుకుంటారు గుమ్మం ముందు. పూజలు చేసుకుంటారు మంచి జరగడానికి. నన్ను నా కొమ్మలు విరిచి తింటారు, ఔషధంగా వాడుకుంటారు, అన్నింటికీ ఉపయోగించుకుంటారు నన్ను. కానీ నేను ఎండకి ఎండి వానకి తడుస్తున్నాను. చూసారా? నా వంక ఎవరైనా చూస్తున్నారా? ఎంపలి చెట్టుకు నిచ్చెళ్ళు వేసే మరుగుద్దులే పుట్టుకొస్తారమ్మా. కలికాలం మధ్యాహ్న కపట స్వాములు జనుల సంపదను దోచుకుంటారమ్మా. కాలజ్ఞానములోని ఏ ఒక్క మాట కొల్లుకోకుండా జరిగి తీరునమ్మా. స్వామి, ఈ కాలజ్ఞానాన్ని చెప్పి నన్ను ధన్యురాల్ని చేశావు. ఎంపలి చెట్టుకు నిచ్చెళ్ళు వేసే మరుగుద్దులే పుట్టుకొస్తారమ్మా. కలికాలం మధ్యాహ్న కపట స్వాములు జనుల సంపదను దోచుకుంటారమ్మా. కాలజ్ఞానములోని ఏ ఒక్క మాట కొల్లుకోకుండా జరిగి తీరునమ్మా. స్వామి, ఈ కాలజ్ఞానాన్ని చెప్పి నన్ను ధన్యురాల్ని చేశావు.
అది అలా ఉండాలి బుద్ధిగానే ఇద్దరు ఆడుకోవాలి అలాగా. అది వందనంగా ఉండాలి. పిల్లలంటే అది అలా ఉండాలి. అది 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 సూపర్, వెరీ గుడ్, సూపర్ సూపర్ సూపర్, వెరీ గుడ్. తొక్కు తమ్ముడు ఎక్కించుకుని తొక్కు తమ్ముడు ఎక్కించుకుని. అది అలా తొక్కాలి, అలా బుద్ధిగా ఉండాలి. అది గది అది సంగతే. రైట్ 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 రైట్. అది అలా ఉండాలి బుద్ధిగానే ఇద్దరు ఆడుకోవాలి అలాగా. అది వందనంగా ఉండాలి. పిల్లలంటే అది అలా ఉండాలి. అది 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 సూపర్, వెరీ గుడ్, సూపర్ సూపర్ సూపర్, వెరీ గుడ్. ఎరా మచ్చా నా మొదలు వెంటరా నన్ను ఏం చేయగలరా? హాయ్ గైస్, మీకు ఒక మంచి కథ చెప్తానే. ఒక కాకి ఉందంట. ఆ కాకి మాంసం ముక్క దొరికిందంట. అది చెట్టు మీదకి పట్టుకెళ్ళి పొడుచుకుని తింటుందంట. అయితే పాపం ఒక నక్క చూసిందంటండి. ఒక పొటంత్రం పొంది ఆ మాంసం ముక్క ఎలాగైనా కొట్టేయాలని ఆశతో ఈ కాకి దగ్గరికి వచ్చిందంట. కాకి బాబు గారు
చూడండి మేకల మంద, చూడండి మా మేకల మంద. మే 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 మే. చూసారా మా సైన్యాన్ని? మే మే. మేకల మంద. మే మే. మా సైన్యాన్ని చూసారా? మేకల మంద. మే 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 మే. ఒరేయ్, కోతులు కోతులు అంటారు, వానరాలు అంటారు. మీరెక్కడి నుంచి వచ్చారా? మా కొడుకు నుంచి కాకపోతే. ఒరేయ్ ఒరేయ్, వానరాలు వానరాలు అంటారు. మీరెక్కడి నుంచి వచ్చారా? మా కడుపు నుంచే కదా. మానవుడు కోతి కడుపు నుంచి జన్మించాడని ఎన్నోసార్లు ఎన్నో శాస్త్రాల్లో విన్నారు కదరా. పుట్టింది పెరిగింది, అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది ఎందుకో. ఏమే అలా చూస్తున్నావు? ఉన్నందులో హాయిగా ఆనందంగా బ్రతకడమేరా జీవితం అంటే. ఊరిని కుక్క బ్రతికంటే ఇదేనేమో. ఆకలితో ఏడుస్తున్నాం, అయినా పట్టించుకునే వాళ్ళే లేరు. నేనేనా ఆట పాడేది? నేను పాడలే కదా, మీరేనే. నాకంటే దొరికేవాడు ఇక్కడ. ఏంటలా పిల్లలారా, నన్ను కాసేపైనా ప్రశాంతంగా ఉండనివ్వరా? నన్ను ప్రశాంతంగా బతకనివ్వరా ఏంటి? అక్కడే ఉండండి, దగ్గరకు రావద్దు. కాసేపైనా నన్ను ప్రశాంతంగా బతకనివ్వండి. అది సంగతి. గోరింట పూసింది కొమ్మ లేకుండా, మురిపాల అరసేత మొగ్గ తొడిగింది. మందారంలా పూస్తే మంచి మగుడొస్తాడు, గన్నేరులా పూస్తే గలవాడొస్తాడు. సింధూరంలా పూస్తే చిట్టి చెయ్యంతా, సింధూరంలా పూస్తే చిట్టి చెయ్యంతా. అందాల సందమామ అతడే దిగి వస్తాడు. మామిడి సిగురెరుపు మంకెన పువ్వెరుపు, మనులన్నిటిలోన మాణిక్యం ఎరుపు. మామిడి సిగురెరుపు మంకెన పువ్వెరుపు, మనులన్నిటిలోన మాణిక్యం ఎరుపు. సన్నజాజి పడక సందకడ పడక, మాట వినకుందే ఎందుకే. సన్నజాజి పడక సందకడ పడక, మాట వినకుందే ఎందుకే. Where is long man? Where is long man? Here am I, here am I. How are you today, sir? Very, very thank you. Will you go home? Will you go home? Will you go home? Where is short man? Where is short man? Here am I, here am I. How are you today, sir? Very, very thank you. Will you go home? Will you go home? Will you go home? Where is Thamba man? Where is Thamba man? Here am I, here am I.
How are you today, sir? Very, very thank you. Will you go home? Will you go home? Will you go home? Where is Ringman? Where is Ringman? Here am I. Here am I. How are you today, sir? Very, very thank you. Will you go home? Will you go home? Will you go home? Where is little man? Where is little man? Here am I. Here am I. How are you today, sir? Very, very thank you. Will you go home? Will you go home? Will you go home? హాయ్ గైస్, మీకు ఒక లెక్క ఇస్తాను. 20 రూపాయల లెక్క చేస్తారు కదా. అంటే 20 రూపాయలకి 20 మంది కూలీలను పెట్టుకోవాలన్నమాట. కూలీలు అంటే ఏంటో తెలుసా మీకు? కూలీ అంటే ఏంటో తెలుసా మీకు? రోజు అంతా కష్టపడితే ఆ సాయంత్రం వీళ్ళకి ఎంత అని మనిషికి ఎంత అని ఇస్తారు. దాన్ని కూలీ అంటారు. అయితే కూలీ ఎంతో మాట్లాడుకుందామా? 20 రూపాయలకి 20 మందిని పెట్టేటప్పుడు కూలీ ఎంతో మాట్లాడుకుందామా? మగవాళ్ళకి 4 రూపాయలు, ఆడవాళ్ళకి 10 రూపాయలు, ఒక్కొక్కరికి, పిల్లవాళ్ళకి పావలా. ఎంత తక్కువగా కూలీలు వచ్చేస్తారా అనుకుంటున్నారా? రారు. కానీ ఇది లెక్క. ఈ లెక్క చెయ్యాలి. ఈ లెక్క ప్రకారం మనం 20 మంది కూలోళ్ళని పెట్టుకోవాలి 20 రూపాయలకే. లెక్క ఎక్కువ కాకూడదు, తక్కువ కాకూడదు. 20 రూపాయలే కావాలి, 20 మంది రావాలి. అంటే ఒక్కొక్కరిని మగవాళ్ళని ఎంతమంది పెడుతున్నాం, ఆడవాళ్ళని ఎంతమంది పెడుతున్నాం, పిల్లల్ని ఎంతమంది పెడుతున్నాం అనేది లెక్క. 20 రూపాయలకి 20 మందిని పెట్టాలి. ఈ ముగ్గురు రావాలి. చేస్తారు కదా? చేస్తారు. వెరీ గుడ్. మీరు చేస్తారు ఖచ్చితంగా. చేసి నాకు కామెంట్ పెట్టండి. తర్వాత ఈ లెక్క నేను కరెక్ట్గా చేసి మీకు చెప్తాను. ఓకేనా? బాయ్. ఒక ఆమె ఉందటండి. ఆమె పిల్లలు లేక ముంగీసుని పెంచుకుందంట. ఆ తర్వాత ఆమెకి కడుపు వచ్చి ఒక పిల్లోనికి అందంట. ఆ పిల్లోని ఉయ్యాల వేసి ముంగీసుని కాపలా పెట్టి నీళ్ళకి వెళ్ళిందంట. నీళ్ళకి వెళ్తే ఇది ఒకప్పుడు ఆ పిల్లోని కరిసేయడానికి ఆ ఉయ్యాలమ్మంటే పాము దిగుతుందటండి. ముంగీస చూసిందంట. చూసి దాన్ని ఒక దూకి దాని కింద పడగొట్టేసి వైరింగ్ ఇద్దరు ఫైటింగ్ చేశారంట. అలసిపోయి ఫైటింగ్ చేసి శుభ్రంగా ఎలాగైతే ఏదో రకంగా ఆ పాము చంపేసిందంట. చంపేసి మొక్క కొరికెక్కిందంట. కొరికెత్తే మూతి నిండా రక్తం అంటుకుని ఉందంట. ఈ విషయం ఆమెకి చెప్పుదామని చెప్పేసి వెళ్తుందంట ఈ ముంగీస. ఆమెమో నేల మీద అట్టుకుని వస్తుందంట. ఎదురైందంట. ముంగీసని చూడగానే మూతి నిండా రక్తం అంటుకుని ఉండేసరికి పిల్లోడిని ఏమైనా చేసిందేమో అని అల్లిపోయి ఆ నీళ్ళ మీద ముంగీస మీద పడేసి పరుగు పిల్లోడి దగ్గరికి వెళ్ళిందంట. వెళ్తే పిల్లోడు చక్కచక్క హాయిగా ఆనందంగా ఆడుకుంటున్నాడంట. ఆడుకుంటుంటే అయ్యయ్యో ఎంతో శ్రమపడి పెంచుకున్నాను నేను ముంగీసని, ఎంతో ప్రేమగా పెంచుకున్నాను, నేను తొందరపాటు వల్ల నాకు ఇంత మేలు చేసిన ఈ ముంగీసని నేను చంపేసుకున్నాను అని ఎంతగానో బాధపడింది. అసలు జరిగిపోయిన తర్వాత బాధపడిన ఉపయోగం లేదు కదండి. అందు గురించే మనందరూ కూడా ఏ విషయం అయినా సరే ఎవరినైనా సరే అర్థం చేసుకోవాలండి. అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటే జరిగే సంఘటనలు ఇలాగే ఉంటాయి. కథ అయిపోయింది. ఒక పొడుపు కథ పడుతాను. ఒక రాజు ఉన్నాడటండి. ఒక రాణి ఉందంట. ఆ రాజుగారికి రాణి పొడుపు కథ పొడిచిందంట. ఈ పొడుపు కథ ఇప్పగలిగితే నా బుర్ర కాటుకు మనకి ఎలకట్టండి, ఇప్పలేకపోతే మీ శిరస్సు కాటుకు మనకి ఎలగడతాను అందంట. పొడవమన్నాడంట. కథలాయి వితలాయి కాపురం రెండాయి, నేడు చచ్చిన కుందేలు ఈనాటి కూరాయి అందంట. ఆ కూర ఏంటి అన్నది చెప్పాలన్నమాట. రాజుగారికి అన్నం పెట్టి ఇలా పొడిచిందన్నమాట కథ. ఈ కథ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్స్ పెట్టండి. తెలియకపోతే మళ్ళా
రేపు వివరంగా చెప్తాను ఆ కథ గురించి. ఓకేనా? ఓ పేదరాశి పెద్దమ్మ ఉందంట. ఆమెకి 7 కొడుకులు ఉన్నారంట. 7 కొడుకులు కూడా వేటకెళ్ళారంట. అడుగు పంది మింగేసిందంట 7 అప్పుడు ఇంకెవరు లేరట ఈ పేదరాశి పెద్దమ్మకి. అయితే పాపం ఏడుతుందని చెప్పేసి ఉల్లిపాయ ఇచ్చి ఇది కుండలో పెట్టి మోతాయి మన్నాడు తెరు అని ఇచ్చాడట. అంటే అప్పుడు కుండలో పెట్టి మోతేసి మన్నాడు తెరిసిందంట. ఉల్లిపాయ పట్టుడు వచ్చాడంట. నీకు 7 అన్నయ్యలు ఉన్నారు, 7 అన్నయ్యలు కూడా అడుగు పంది మింగేసింది, వెళ్ళి తీసుకురా అని చెప్పేసి పంపించిందంట. కత్తి అట్టుకుని వెళ్ళాడంట. అప్పుడు అడుగు పంది 7 మింగేసి దొలుతుందంట అరవడానికి. మా అన్నయ్యని మాకు ఇచ్చేయని అడిగాడట. అడిగితేని ఉల్లిపాయ పట్టుని కూడా మింగేసిందట. అప్పుడు చేతిలో కత్తి ఉంది కదా, కత్తి తెచ్చుకుని పొట్ట చేసుకుని బయటకు వచ్చేసాడట. తనతో పాటు తన అన్నయ్యలను కూడా తీసుకొచ్చేసాడంట. తీసుకొచ్చేసి పేదరాశి పెద్దమ్మకి అప్పచెప్పాడట. అప్పచెప్తే పేదరాశి పెద్దమ్మ పిండి వంటలన్నీ వండి కొడుకులు 7 కూడా రాకరాకు వచ్చారని చెప్పి కొడుకులు 7 కూడా వడ్డించిందంట. ఈ ఉల్లిపాయ పట్టుడికి మాత్రం పేడ బూరేసెట్టిందంట. అది తిందామంటే అందులో పేడ ఉందంట. అది తినలేక పాడేసి అలా విచారంగా కూర్చున్నాడంట. ఈ 7 అన్నగారులు వచ్చి ఎందుకు అలా విచారంగా ఉన్నామంటే, అమ్మ నాకు పేడ బూరెట్టింది, తినలేక నాకు బాధగా ఉండి కూర్చున్నాను అని చూపించాడట. అయ్యో అని అప్పుడు అన్నగారులందరికీ ఇలా చేసింది అమ్మ అని వాళ్ళకి వడ్డించినవన్నీ కూడా ఈ ఉల్లిపాయ పట్టుడికి పెట్టేశారట. అప్పుడు అందరూ హాయిగా సంతోషంగా కలిసిమెలిసి ఉంటున్నారంట. సరే, కథ అయిపోయింది. మీ అందరికీ ఒక పొడుపు కథ పుడతాను. అది మీరు విప్పగలిగితే విప్పండి, విప్పలేకపోతే కామెంట్స్ పెట్టండి. నేను దానికి సంబంధించింది వివరం అంతా కూడా తర్వాత చెప్తాను. ఆ పొడుపు కథ ఏంటంటే, విత్తనాలకు వచ్చిన చిన్నవాడ విరజాజి మొగ్గ విప్పి చెప్పితే నీ శిరస్సు ఏమగును అందంట ఆ మహారాణి. భవనం కింద నుంచి ఈ విత్తనాల వాడు అన్నాడంట, నా శిరస్సు ఏమైనా పర్వాలేదు, నీతో భోగం పంచుకుంటే చాలు అన్నాడంట. దీనికి మీకు తెలిస్తే కామెంట్స్ పెట్టండి, తెలియకపోయినా పర్లేదు. మళ్ళీ రేపు నేను ఇదంతా వివరం చెప్తాను. ఓకేనా? ఉంటాను. ఏంటి భయపడవేంటి? నన్ను చూస్తుంటే నీకు భయం వేయడం లేదా? ధైర్యంగా నుంచున్నావు. ఏంటి అసలు భయపడవేమిటి? ఏంటి నీ ధైర్యం? ఏమనుకుంటున్నావు నా గురించి? ప్రకారంగా ఉందా? నాతో కలిసి ఆటలాడుతున్నావేంటి? ఏమనుకుంటున్నావు? అది అమ్మా కొంచెమైనా జంకు లేకుండా పోయిందే. నేను మంచిగా ఉంటే నీకు ఎటకారంగా ఉంది. కాసేపు ఏదో సరదాగా నీతో ఆడుకోవాలనుకుంటున్నాను. అది నీకు అలుసుగా ఉందా? గంతులు వేస్తున్నావు, నా నుంచి తప్పించుకు పారిపోదాం అనుకుంటున్నావు. ఎక్కడికి పోదాం అనుకుంటున్నావు? నేను వెళ్ళనిస్తానా నిన్ను? నువ్వు నాకు కావాలి. అమ్మా, ఏంట్రో పిల్ల పిచ్చ నా నుంచి దాటిపోదామని అమ్మా వదిలేస్తాననుకుంటున్నావా? అబ్బా, భలే ఆడిచ్చేస్తున్నావురా నన్ను. అమ్మ నీ ఎకశకాలు, నీ వాళ్ళు చూసి కూడా ఈ ధైర్యం కొంచెం కూడా భయం లేకుండా పోయింది నేనంటే. ఏవయ్యా, మీరు కూడా నా నోట్లో పడిపోదాం అనుకుంటున్నారా? నా దగ్గరికి వస్తున్నారు ఏట్రా? నేను ఒక పులిననే భయం కూడా లేకుండా పోయింది. నాతోని ఆటలు ఆడుతున్నారు. అబ్బా, ఏమి
ఆటలాడిస్తున్నావురా నన్ను. ఏమి ఆటలాడిస్తున్నావు నన్ను? అమ్మా అబ్బా ఎకచకాలు ఏమనుకుంటున్నావు? ఏదో కాసేపు అలా వదిలేస్తున్నాను, ఏదో సరదాగా నీతో ఆడుకుందామని. ఎటకారం భలే నేర్చుకున్నావు. నా మీదే నీకు ఎటకారం. మీ అక్క, మీ చెల్ల, మీ తల్ల ఎవర్రా వాళ్ళు? వాళ్ళెవరు? అట్టారే చూస్తున్నారు నిన్ను బతికించేద్దామని, నా నుంచి నిన్ను తప్పిందామని వాళ్ళంతగా చూస్తున్నారు. అమ్మా నువ్వు నాకు కావాలి రా, నేనెలా వదులుతాను నిన్ను? ఏమిచ్చి రుణం తీర్చుకోగలము, మేమేమిచ్చి రుణం తీర్చుకోగలము దేవా మహానుభావ మా గురుదేవ. చేతులెత్తి మొక్కిన కాళ్ళు కడిగి చల్లుకున్న తక్కువే. వందనం పాదాభివందనం, వందనం పాదాభివందనం. మంచిని బోధించే మంచి మనసున్న మనిషి మా గురువు గారు. గురువులకే గురువు మా గురువు గారు. మంచిని బోధించే మంచి మనసున్న మనిషి మా గురువు గారు. కష్టమనక నష్టమనక మోద్దమనక తన ఆరోగ్యాన్ని పక్కన పెట్టి భక్తితో శ్రద్ధతో వరుస క్రమముతో ఎప్పుడేమిచ్చేయాలో భగవంతునికి ప్రేమ ఆప్యాయతలతో దేవుని లాలించి పాలించి బుజ్జగించి ఉయ్యాలూపుతున్న మా గురువు గారు. గురువులకే గురువు మా గురువు గారు. గురువులకే గురువు మా గురువు గారు. వందనం పాదాభివందనం, వందనం పాదాభివందనం. రాజుగారి 3 కుమారులు, 2కి వివాహం అయిపోయింది. ఒక అతను కావలేదు. అతను ఒక ఆమెతో సంబంధం పెట్టుకుని అక్కడ ఉంటున్నాడు. ఆ విషయం తెలిసి రాజుగారు వివాహం చేయాలని చెప్పి పండితుని పిలిచి వాళ్ళ అబ్బాయి ఫోటో ఇచ్చి, మా అబ్బాయి చాలా బాగుంటాడు, అంతకంటే అందంగా ఉన్న అమ్మాయిని చూడండి అని చెప్పి పంపించారు. పండితులు ఊరూరా తిరిగి ఎక్కడ దొరకపోయేసరికి ఒక చెట్టు ఉంటే చెట్టు కింద కూర్చొని విచారిస్తూ ఉన్నారు, అలసిపోయి ఉన్నారు. ఇంతలో ఒక రాకుమారుడు గుర్రం వేసుకుని అలా వెళ్తుండగా చూసి, బాబు నువ్వు ఏ దేశపు రాకుమారుడు అని అడగగా పలానా దేశపు రాకుమారుడు అని చెప్పేసి వెళ్ళిపోయింది. అప్పుడు వీళ్ళు ఆ దేశం వెళ్ళి ఆ దేశ మహారాజుని మీకు అమ్మాయి ఉంటే మా యువరాజాకి ఇవ్వండి, మా యువరాజు చాలా బాగుంటాడు అని చెప్పగా ఆ ఫోటో చూసేసరికి వాళ్ళకి నచ్చింది. మాకు అబ్బాయి లేడు, అమ్మాయి మాత్రమే ఉందంటే, మేము చూసింది అమ్మాయినా అని చెప్పి చాలా సంతోషపడి ఆ అమ్మాయి అయితే చాలా బాగుంటుందని అనగా వాళ్ళకి నచ్చడంతో వాళ్ళ అమ్మాయి ఫోటో కూడా ఇచ్చారు. ఆ ఫోటో పట్టుకెళ్ళి రాజుగారికి ఇస్తే రాజుగారు వాళ్ళ అబ్బాయికి ఇస్తే వాళ్ళ అబ్బాయికి నచ్చింది, చాలా బాగుంది అమ్మాయి, చాలా అందగత్తి. అయితే ఆ ఫోటో పట్టుకుని మళ్ళీ ఆమె ఇంటికి వెళ్ళి ఒకసారి చూసి తలగడకలు పెట్టుకుని పడుకున్నాడట. ఆమె వచ్చి చూసి ఆ ఫోటో చూసి అస్తవ్యస్తంగా తయారు చేసిందంట. అది మళ్ళీ తలగడకలు పెట్టేసింది. మళ్ళీ లేచి చూసేసరికి ఆ ఫోటో బాగోలేదు. అదేంటి ఇందాక చూసుకుంటే అంత బాగుంది, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి మళ్ళీ కళ్ళు చూసినా అలాగే ఉంది. వెంటనే వచ్చేసి ఆ ఫోటో కూడా వచ్చేసుకుని, ఈ ఫోటోలో ఉన్న ఆమె బాగుందా, నేను బాగున్నాను అని అడిగితే నువ్వే బాగున్నావు అన్నాడు. అయితే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామంటే చేసుకోను అన్నాడు. ఒకవేళ పెళ్లి చేసుకోవాల్సి వస్తే తాళి కట్టేటప్పుడు కూడా ఆమె వంక చూడొద్దు, అత్తవారింటికి తీసుకెళ్తే అత్తవారింటికి వెళ్ళకుండా తిన్నగా ఇక్కడికి వచ్చేయమని చెప్పింది. అయితే వాళ్ళకి నచ్చడంతో ముహూర్తాలు పెట్టేసుకున్నారు, దగ్గర పడుతున్నాయి. వివాహం ఏదో రకంగా తప్పించాలనే ఉద్దేశంతో జిల్లేడు పాలు ఒళ్ళంతా పొడిచేసిందంట రాకుమారికి. రాకుమారి ఒళ్ళంతా ఉబ్బిపోయి జ్వరం వచ్చేసిందంట. అప్పుడు ఏమైందో తెలియదు కదా ఆ రాజుగారికి, మా అబ్బాయికి ఒంట్లో బాగలేదు, ఇప్పుడు వివాహం ఎట్టి పరిస్థితుల్లో జరగడం లేదు అన్నారట. అంటే అయ్యో బాగోదండి, అందరికీ
పత్రికలు పనిచేసుకున్నాము, ఇప్పుడు వివాహం ఆపేస్తే బాగోదు, మేము బాగు చేయించుకుంటామని చెప్పి తీసుకెళ్ళి బాగు చేయించుకుని తగ్గించుకుని నయం చేసుకుని వివాహం జరిపించారటండి. అయితే తాళి కట్టేటప్పుడు కూడా అమ్మాయి ఒక్క చూడలేదంట. అత్తవారింటికి రథం మీద ఇద్దరు కలిసి వెళ్ళాలట. నాకు వేరే రథం కావాలి అంటే వేరే రథం తెప్పించారంట. ఇద్దరు చెరుకు రథం మీద వెళ్ళారట. అమ్మాయి దిగిందంట, అబ్బాయి దిగలేదంటే ఇక్కడ వద్దు, నేను చెప్పిన చోట దింపండి అన్నాడంట. అప్పుడు ఆమె ఇంటికి తీసుకెళ్ళి ఆ బామ్మ ఇంటి దగ్గర దింపేశారంట. ఈ అమ్మాయి ఇక్కడ ఉండిపోయింది, అమ్మగారి దగ్గర ఉండిపోయిందంట. అయితే ఎన్నాలని మేము అలా చూస్తామని చెప్పేసి అత్తవారింటికి పంపించేశారంట. ఆ రాజుగారు ఆ కోళ్ళని చూసేసరికి చాలా అందంగా ఉందంట. ఇంత అందంగా ఉన్న ఆమెని ఎలా వదులుకుంటున్నాడు నా కొడుకు, అసలు చూసాడా లేదా, ఇలా తయారయ్యడం చెప్పి బాధపడి ఆ కోళ్ళని అత్తవారింట్లో సకల మర్యాదలతో ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా, ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారంట. అయితే తల రాసుకుని ఆ భవనం నుంచి తల ఆరబెట్టుకుంటుందంట. ఈ లోపున వేరే దేశపు రాకుమారుడు గుర్రస్వారీ చేసుకుంటూ అటే వెళ్తున్నాడంట. వెళ్ళేసరికి గుర్రం ముందుకు వెళ్ళటం లేదంట. ఏంటి అబ్బా అని చెప్పి కిందకు దిగి చూసేసరికి ఎదర కాళ్ళకి తల వెంట్రుక చుట్టుకుని ఉందంట. అది విప్పేసరికి అతనికి చెమటలు పట్టేసినాయి అంట. అమ్మో, ఇంటికి ఎంత ఉంటే ఎంత బాగుందంటే మనిషి ఇంకెంత బాగుంటుందో అని చెప్పేసి పైకి చూసేసరికి తలే కనిపించిందంట, ఆమె కనిపించలేదంట. అయితే బెంగపడిపోయింది, అయ్యో చూడలేకపోయానా అని. ఇంటికి వెళ్ళి అలా తలగడెట్టుకుని అలా ఆలోచిస్తూ పడుకున్నాడంట. చివరికి ఎలాగైతే వాళ్ళింటి సాకులే వీళ్ళింటి సాకులే ఒకటే అని తెలుసుకున్నాడంట. తెలుసుకుని పిలిపించి ఆమెతో ఉండాలని చెప్పేసి ఆమె కావాలని అడిగితే ఎట్టి పరిస్థితుల్లో జరగదండి, చాలండి అని చెప్పేసి అంటే నీకు అది చేస్తాను ఇది చేస్తాను ఆశ పెట్టి మొత్తం మీద ఒప్పించాడంట. వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మాయి గారు మీ బట్టలన్నీ వేసేయండి, ఈ రోజుని మొత్తం అన్నీ వేసేయండి అందంట. మొత్తం అన్నీ వేసిందంట. మొత్తం అన్నీ తెల్లగా ఉతిక్కుని పట్టుకొచ్చేసిందంట. అవి చూసి సాకిలి, ఏమే నువ్వు ఎప్పుడు ఎంత బాగా ఎప్పుడు ఉతకలేదు, ఈరోజు ఎంత బాగా ఉతికావు, ఎంత బాగున్నాయో, నీకేం కావాలో కోరుకో అందంట. అయితే మీరు ఏమనకూడదు, మేము ఎట్టి పరిస్థితుల్లోని మీరు ఏమో అనకుండా ఉంటే, ఏం చేయకుండా ఉంటే మీరు నేను అడిగింది మీరు ఒప్పుకుంటే తప్పకుండా కోరుకుంటాను అన్నట్ట. అలాగే నీ ఎట్టి పరిస్థితుల్లో నీ కోరిక నెరవేరుతాను, నేను ఏమన్నా చెప్పానంట. అంటే పలానా దేశం రాజుగారు మిమ్మల్ని కోరుకుంటున్నారు అని అడిగిందంట. అడిగితే కాసేపు ఆలోచించి, అయితే మా మామయ్య గారు నన్ను కింద అడుగు పెట్టనివ్వరు, అందు గురించి 3 రోజులు అతని దగ్గరికి రావడానికి ఒప్పుకుంటాను, నేను ఇక్కడి నుంచి అక్కడికి ఉయ్యాలను తవ్వించామను అని చెప్పిందంట. అప్పుడు వెళ్ళి చెప్పిందంట ఆ రాకుమారుడికి. వెంటనే ఉయ్యాలను తవ్వించేసాడంట. ఎప్పుడు వస్తుందో తెలుసుకుందామన్నాడట. అయితే 1వ జాము వెళ్ళిన 2వ జాము వస్తానని చెప్పిందంట. అలాగే 1వ జాము దాకా మెలుకుగా ఉన్నాడంట. తర్వాత నిద్ర పెట్టేసి పడుకున్నాడంట. ఈ లోపల పళ్ళు పూలు అక్కడెట్టేసి అగరత్తులు వెలిగించేసి వెళ్ళిపోయిందంట. ఇలా చూసేసరికి పళ్ళు పూలు ఉన్నాయంట. ఆమె కనిపించలేదట. అయ్యయ్యో అనుకున్నాడట. మళ్ళీ మన్నాడు ఎప్పుడు వస్తుందో తెలుసుకురమ్మన్నాడట సాకని. అలాగే అని చెప్పి మళ్ళీ అడిగితే 2వ జాము వెళ్ళి 3వ జాము వస్తానందంట. అప్పుడు 2వ జాము దాకా మెలుకుగా ఉన్నాడంట. ఆ తర్వాత నిద్ర పట్టేసి పడుకుని పోయాడంట. అప్పుడు కూడా అంతే పళ్ళు పూలు అక్కడెట్టేసి అగరత్తులు వెలిగించేసి వెళ్ళిపోయిందంట. మళ్ళీ అయ్యయ్యో ఇప్పుడు 2 రోజులు అయిపోయింది చెప్పేసి మళ్ళీ పప్పు చేస్తే 3వ జాము వెళ్ళి 4వ జాము వస్తానందంట. అప్పుడు ఇలా కాదని చెప్పేసి ఏలు కోసేసుకుని నిమ్మకాయ తొడుక్కున్నాడంట. తొడుక్కుని నిద్ర పడుతుందంట. పడుకుంటున్నాడంట. మళ్ళీ సురుక్కుమని మళ్ళీ మెలకు వచ్చేస్తుందంట. మళ్ళీ నిద్ర పడుతుందంట. గుండెపాటు పడుతుందంట. సురుక్కుమని మళ్ళీ మెలకు వచ్చేస్తుందంట. అలాగే 3వ జాము వెళ్ళి 4వ జామున వచ్చేసిందట. వచ్చేసి అక్కడ పాలు అన్నీ పెట్టేసి అగరత్తులు వెలిగించి వెళ్ళిపోతుందంట. అలా ఈ లోపల ఏలు సురుక్కుమని లేచాడంట. లేచేసి వచ్చేసరికి అక్కడ పాలు అన్నీ ఉన్నాయంట. మనిషి కనిపించదంట. వెళ్ళిపోతుందంట. గబగబా వెళ్ళి చెంగట్టుకు లాగాడట. అక్కడికి ఆ చెంగు చింపేసేసి వెళ్ళిపోయిందంట. ఈ 3 రోజులు అయిపోయింది. తను అనుకున్నది జరగకపోయేసరికి ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి నేను ఒక పొడుపు కథ పడుతాను, దానికి అది ఇవ్వగలిగితే మేము అందరూ వచ్చి మీకు దాసరకం చేస్తాం, మా రాజ్యం కూడా మీకు ఇచ్చేస్తాం, మీరు అని విప్పలేకపోతే మీ రాజ్యం మాకు ఇచ్చేసి మీరు అందరూ మాకు దాసరకం చేయాలి అని అన్నాడంట. అయితే చెప్పి ఆ పొడుపు కథ పొడవు అన్నాడంట. 1వ జాము పూసి 1వ జాము అవ్వకుండా పూసింది, 2వ జాము కాసి కాయ 2వ జాము అవ్వకుండా కాసింది, 3వ జాముకి వస్తానన్న చిన్నది 3వ జాము అవ్వకుండా వచ్చింది ఏంటి అన్నాడంట.
అంటే దానికి సమాధానం చెప్పలేకపోయాడు రాజు. చెప్పలేక తలగట్టుకు పడుకున్నాడంట. ఈ లోపల మా అయ్యగారు ఇలాగా తిండి తినకుండా ఎలా ఉన్నారని సరంగా ఉన్నారని తెలుసుకుని దగ్గరికి వెళ్ళి అడిగిందంట రాజుగారిని. ఇలా పలానా రాకుమారుడు నన్ను ఇలాగా పొడిచాడు, దానికి సమాధానం తెలియక నేను ఇలా ఉన్నాను, దేశాలు కూడా లేఖలు పంపాను, ఎవరు నాకు తెలియదని పంపేశారు, దానికి సమాధానం ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదంటే, అయితే పిలిపించండి, సమావేశం పెట్టండి, అతని వైపు వాళ్ళు అందరూ ఒకవైపుని మన వైపు వాళ్ళు అందరూ ఒకవైపు నుండి సమావేశం పెట్టుకుందాం, దానికి సమాధానం నేను చెప్తాను అందంట. అప్పుడు సంతోషపడిపోయాడట రాజు. అబ్బో మాకు వాళ్ళు ఎంత తెలివైందా అని చెప్పేసి అంత సంతోషపడిపోయాడనట. అప్పుడు అలాగే సమావేశం పెట్టుకున్నారంట. ఆ రాజు కుమారుడు వాళ్ళు వచ్చారంట. వాళ్ళు ఒకవైపున వీళ్ళ ఒకవైపున కూర్చున్నారట. ఏటి బాబు అది ఒకసారి ఆ పొడిపోతే మళ్ళీ ఒకసారి పొడువు అందంట. ఆగవే ఆగు, నీతో సమానంగా నేను పరిగెట్టలేకపోతున్నాను, కొంచెం ఆగవే. దొరికేండ్రు నన్ను చంపేస్తాడు వీడు ఊరికే వదలకూడదు, వీడిని నేనే చంపేస్తా. అమ్మా నాతోనే వీడికింత ఎకశకాలుగా ఉంది, నన్నే చంపాలని చూస్తున్నాడు, వీడిని నేను బ్రతకనివ్వను. అమ్మా ఎలాగైనా నన్ను చంపాలని చూస్తున్నావే, అది నేను కుదరనివ్వను. నేనే అవసరమైతే నేనే నిన్ను చంపేస్తా, కానీ నీకు నేను ఆహారం అవ్వను. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నీకు ఆహారం అయ్యేదే లేదు. నిన్నే చంపి పారేస్తా. నా జోలికి వస్తావు, నన్నే చంపుకు తిందామని చూస్తున్నావు. నా బిడ్డ ఏమైపోద్ది, అది నా కోసం ఆకలితో ఉంది, దానికి పాలిచ్చుకుని ప్రేమగా పెంచుకుంటున్నాను. ఇంతలో నువ్వు నాకు దాపరించావు, నన్ను చంపుతున్నాను. అమ్మో ఇంకొకడు వచ్చాడురా, వీడే సరిపోలేదా, ఇంకొకడు వచ్చాడు నన్ను చంపుతున్నాకి, వీడితోనే నేను ఇన్ని తంటాలు పడుతుంటే మళ్ళీ ఇంకొకడా, ఆగండి వీడిని వదిలగొట్టాక నీ పని చెప్తాను. అమ్మా ఎంత కుట్ర, ఎంత కుతంత్రం, వీడితో నేను ఫైటింగ్ చేస్తుంటే నా వెనక నుంచి నన్ను చంపడానికి ఇంకో ప్రయత్నమా? అచ్చా ఆగండి మీ ఇద్దరు పని చెప్తాను. అమ్మా ఏమిటి మిమ్మల్ని నేను వదులుతానా? ఇద్దరిని కలిపి చంపేస్తాను. ఏమనుకుంటున్నారు నా గురించి? ఎక్కడికి ఇంచేపు నన్ను ఎంత బాధ పెట్టి పారిపోతున్నారా? అమ్మా అమ్మా ఆకలి, నాకు సింహాన్ని చూస్తుంటే భయం వేస్తుంది, నన్ను చంపేస్తుందేమోని. అమ్మా ఆకలి, ఎక్కడ ఉన్నావే అమ్మా, నన్ను చూడవే, నన్ను చంపడానికి సిద్ధంగా వస్తుంది. ఈ సింహాన్ని చూస్తుంటే నాకు భయంగా ఉంది. అమ్మా దొరికేశాను, వీడు నన్ను చంపేస్తాడు. అమ్మో నాకు భయం వేస్తుంది, అమ్మో నాకు భయం వేస్తుంది. ఎందుకంత భయం? నీకు మీ అమ్మే కావాలా? నేను వద్దా? నేను నిన్ను మీ అమ్మ కంట ప్రేమగా చూసుకుంటాను. నేను ఇంకా ప్రేమగా చూసుకుంటాను. మీ అమ్మేనా? నేను మీ అమ్మ కంట ప్రేమగా చూసుకుంటాను. రాజా పుట్ట
పుట్టింది పెరిగింది అనుభవించు రాజా అనుభవించు రాజా పుట్టింది పెరిగింది ఎందుకో ఏమే అలా చూస్తున్నావు ఉన్నందులో హాయిగా ఆనందంగా బ్రతకడమేరా జీవితం అంటే. ఏమిటర్రా ఈ మనుషులకి ఒక్క క్షణమైనా మొరుపెట్టడం లేదు దేవుడు. వాళ్ళ ఇంట్లో చొరబడి పాలు తాగుదామనుకుంటే కానివ్వటం లేదేంటి. ఊరిని కుక్క బ్రతికంటే ఇదేనేమో. ఆకలితో ఏడుస్తున్నాం అయినా పట్టించుకునే వాళ్ళే లేరు. నేనే నెంబర్ వన్ నేనే నెంబర్ వన్ రౌడీలను ఓడించే కేడి నెంబర్ వన్ పులిపిల్లను ఆడించే నేనే నెంబర్ వన్.